హలో అండి. హాయ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకొచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్. మన ఛానల్‌కి గనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్‌లో ఉన్న కంటెంట్‌ని చూడండి. దాని తర్వాత మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ బెల్‌ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదే విధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేసుంటే వెళ్లి సెర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని. అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో, కమెంట్ బాక్స్‌లో లింక్ ఉంది. అండ్ అక్కడి నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం. నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. సో ఇవాళ మాత్రం సెన్సెక్స్ కానీ, నిఫ్టీ కానీ మరి చూసారనుకోండి 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో మార్కెట్ కంప్లీట్లీ సైడ్ వేస్‌లో ఉండే. అండ్ ఇక్కడ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ పెడితే ఇంకా క్లియర్‌గా కనిపిస్తది. ఇక్కడ చూడండి కంప్లీట్లీ చాపీ అంటే చాపీగా ఉండే. ఈవెన్ మీకు ఇంకా హయ్యర్ టైమ్ ఫ్రేమ్ పెట్టామనుకోండి 75 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ పెడితే ఇక్కడ చూడండి జస్ట్ మార్కెట్‌లో అన్ని రివర్సల్ క్యాండిల్సే కనిపిస్తున్నాయి. నిన్న మార్కెట్‌లో ఫాలో అయిన క్యాండిల్ ఇది. సో ఇది నేను సెన్సెక్స్ చార్ట్ ఓపెన్ చేశాను. మార్కెట్ ఈ పర్టిక్యులర్ పాయింట్ నుంచి ఫాలో అయింది. అండ్ నిన్నటి మార్కెట్ ఇది లో 76,260 ఇది ఒక సపోర్ట్ లెవెల్, మేజర్ సపోర్ట్ లెవెల్. అండ్ ఈ పర్టిక్యులర్ ఏరియా స్ట్రాంగ్లీ రెసిస్టెన్స్ ఏరియా 77,500-600 లెవెల్. ఓకే. అండ్ ఈ మధ్యలో ప్రైస్ ఓపెన్ అవ్వడం ఈ మధ్యలో మార్కెట్‌లో ట్రేడ్ అవుతుంది. సో ప్రైస్ ఓపెన్ అవ్వడం నిన్నటి క్లోజింగ్ పాయింట్ దగ్గర ఓపెన్ అయింది. అండ్ పాజిటివ్‌గా మార్కెట్ అప్ సైడ్ వచ్చింది. అండ్ ఈ క్యాండిల్ ఒక మిడ్ పాయింట్ దగ్గర నుంచి ఈ క్యాండిల్ వరకు మార్కెట్ వెళ్ళి అండ్ అక్కడ నుంచి మార్కెట్‌లో రిజెక్షన్ కూడా వచ్చి అండ్ ఈవెన్ మార్కెట్ క్లోజింగ్ టైంలో మనం చూసామనుకోండి ఎక్కడైతే ప్రైస్ ఓపెన్ అయిందో అక్కడ వరకు మార్కెట్ వచ్చి టెస్ట్ కూడా చేసింది. లో టెస్ట్ కూడా చేసింది. సో ఇక్కడ ఒక సింపుల్ ట్రేడ్ ప్లాన్ చేద్దాం రేపటికి. అండ్ ఈ జోన్ అంతా కూడా ఇంపార్టెంట్ జోన్. ఎందుకు అంటే ప్రీవియస్లీ చాలాసార్లు ఇదే జోన్‌లో ప్రైస్ ట్రేడ్ అవుతూ వచ్చింది. ఇక్కడ చూడండి ఈ జోన్ ఇక్కడ ఏదైతే బాక్స్ ఉందో ఈ బాక్స్‌లో బయర్స్ అండ్ సెల్లర్స్ ఈక్వల్ పార్టిసిపేషన్ ఉంది. ఈ బాక్స్‌లో మార్కెట్ ఉన్నంత సేపు నిఫ్టీ కానివ్వండి, సెన్సెక్స్ కానివ్వండి, సో క్వాంటిటీ చూసి పెట్టుకోండి ఆప్షన్ బయర్స్. ఓకే. ఈ జోన్ మొత్తం కూడా ఆప్షన్ సెల్లర్స్‌కి ఫేవరబుల్‌గా ఉంటది. డికే ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటది. అండ్ ఈవెన్ ఎక్స్‌పైరీ డేస్‌లో అయితే క్వాంటిటీ తక్కువ పెట్టి ట్రేడ్ చేయండి. ఓకే. అండ్ ఈ జోన్ మొత్తం కూడా అగైన్ మళ్ళీ ఈ జోన్‌లోకి మనం వచ్చేసాము. అండ్ ఇప్పుడు 77,000 కిందున్నాం. అండ్ నిఫ్టీలో మనం చూసామనుకోండి 24,000 లెవెల్ కిందున్నాం. ఓకే. సో నిఫ్టీలో కూడా అంతే. ఇక్కడ మనం చూసినామనుకోండి ఏదైతే మనకి 75 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో కంప్లీట్లీ రివర్సల్ క్యాండిల్స్ ఆల్మోస్ట్ దాని తర్వాత మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది. అండ్ ఇక్కడ 24,100 లెవెల్ అండ్ 24,000 లెవెల్ స్టిల్ ఇంకా కూడా రెసిస్టెన్స్ లెక్క ఉంది. ఓకే. అండ్ ఇప్పుడు నేను చిన్న టైమ్ ఫ్రేమ్‌కి వెళ్తాను సో దట్ మనకి క్లియర్లీ ట్రేడ్ ప్లాన్ చేయడానికి. సో ఇక్కడ నేను ఏదైతే 15 మినిట్స్ కానీ 5 మినిట్స్ కానీ పెట్టుకుందాం. 15 మినిట్స్ పెట్టుకుందాం. ఓకే. సో ఇక్కడ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ పెట్టాను. సో 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో మనం చూసినట్టయితే ప్రైస్ వచ్చేసి ఇక్కడ నిన్న ప్రైస్ ఎక్కడి నుంచి అయితే ఫాలో అయిందో ఆ పర్టిక్యులర్ పాయింట్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 24,200. అండ్ నిన్న నేను అనాలిసిస్ వీడియోలో క్లియర్లీ చెప్పాను ఏంటంటే మార్కెట్ ఎక్కడైతే ప్రైస్ క్లోజ్ అయిందో ఇక్కడ నుంచి ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ అప్ సైడ్ వెళ్తే ఈ క్యాండిల్స్ ఒక హైస్ వరకు కూడా ప్రైస్ టెస్ట్ చేయడానికి వెళ్ళొచ్చు అని చెప్పి. సో ప్రైస్ ఓపెన్ అవ్వడం పాజిటివ్గా ఓపెన్ అయింది. ప్రైస్ అయితే వెళ్ళింది. కాకపోతే ఇక్కడ మీరు నోటీస్ చేస్తే ఎప్పుడైతే ఫస్ట్ క్యాండిల్ అప్ సైడ్ వెళ్ళిన తర్వాత కంటిన్యూస్లీ రివర్సల్ క్యాండిల్స్, దాని తర్వాత ఇక్కడ ఏదైతే క్యాండిల్ ఇదో ఇది ఒక న్యూస్ వచ్చింది అదే పర్టికులర్ టైంలో ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్ షేర్ చేశాను. దానివల్ల స్పైక్ వచ్చింది. సో చిన్న టైం ఫ్రేమ్లో ఇంకా క్లియర్లీ కనిపిస్తుంది స్పైక్ వచ్చింది. అండ్ స్పైక్ వచ్చిన తర్వాత నేను క్లియర్లీ అప్డేట్ చేశాను ఈ క్యాండిల్ ఒక హైస్ అండ్ లోస్ మార్కెట్ ఈ మధ్యలో ఉన్నంతసేపు డెసిషన్ కరెక్ట్గా ఉండదు. ఎప్పుడైతే ఈ హైస్ బ్రేక్అవుట్ అయినా లోస్ బ్రేక్అవుట్ అయినా మీ ట్రాడ్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పి. ఇక్కడ మనం చూస్తే ఎంటైర్ డే మార్కెట్ ఇదే రేంజ్లో ఉంది. అండ్ ఒక్కొక్కసారి ఇక్కడ బ్రేక్ చేయడానికి ట్రై చేసింది అప్ సైడ్ ఫెయిల్ అయింది. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ట్రై చేసింది ఫెయిల్ అయింది. దాని తర్వాత మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్లో బ్రేక్ డౌన్ అయింది. అండ్ బ్రేక్ డౌన్ అయ్యి కింద క్లోజ్ చేసింది. సో ఇప్పుడు ఏదైతే 915 క్యాండిల్ ఒక లో ఉందో అది యాజ్ ఆఫ్ నో ఇక్కడ ఒకసారి టెస్ట్ చేసింది, ఇక్కడ ఒకసారి టెస్ట్ చేసింది. అంటే దగ్గర 23,900 లెవెల్ దగ్గర ఒక సపోర్ట్ ఉంది. అండ్ 23,800 లెవెల్ దగ్గర ఒక సపోర్ట్ ఉంది. ఓకే. ఈ రెండు లెవెల్స్ మంచి సపోర్ట్ లెవెల్స్. అండ్ అప్ సైడ్లో 24,100 రెసిస్టెన్స్ అండ్ 24,000. అందుకోసం ప్రైస్ ఈ మధ్యలోనే స్టక్ అయి ఉంది. ప్రీవియస్లీ కూడా ఇదే జోన్స్ దగ్గర ప్రైస్ స్టక్ అయి ఉండి చాలా టైం స్పెండ్ చేసింది. ఇప్పుడు మళ్ళీ ప్రైస్ అనేది అదే జోన్కి వచ్చింది కాబట్టి ఆప్షన్ బయర్స్కి అయితే ఫేవరబుల్గా ఉండదు. సో చూసి ట్రేడ్ చేయండి. ఓకే. అండ్ ఇక్కడ మనం ఒక సింపుల్ ట్రేడ్ ప్లాన్ చేద్దాం. కంప్లీట్లీ స్ట్రాంగ్లీ బేరిష్ అవ్వకండి. ఎప్పటి వరకు అంటే 23,800 లెవెల్ బ్రేక్ కానంత వరకు స్ట్రాంగ్లీ బేరిష్ అవ్వకండి. ఓకే. సో అప్ సైడ్కి మార్కెట్ స్ట్రాంగ్లీ బులిష్ అవ్వాలి అంటే అట్లీస్ట్ మార్కెట్ వచ్చేసి 24,150 పైన ప్రైస్ ఉంటేనే స్ట్రాంగ్లీ మనం అట్లీస్ట్ బులిష్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది కూడా దగ్గరలో మళ్ళీ ఒక రెసిస్టెన్స్ ఉంటుంది. ఇది బ్రేక్అవుట్ అయితే ఇంకా అప్ సైడ్లీ షార్ట్ కవరింగ్ రావచ్చు. బట్ స్ట్రాంగ్లీ బులిష్ అవ్వాలంటే అట్లీస్ట్ ప్రైస్ వచ్చేసి 24,100 to 150 లెవెల్ పైన ఉంటేనే బులిష్ ప్లాన్ చేసుకోండి. ఈ మధ్యలో నో ట్రేడింగ్ జోన్.
నిఫ్టీలో. ఈ కంప్లీట్‌లీ ఏదైతే సైడ్‌వేస్ జోన్ ఉందో ఇది నో ట్రేడింగ్ జోన్ మనకి నిఫ్టీలో. అండ్ ఇంకొక పాయింట్, మేజర్ పాయింట్, మరి డైలీ టైమ్ ఫ్రేమ్ చూసామనుకోండి, ఇక్కడ మనకి ఏదైతే క్యాండిల్ కనిపిస్తుందో అప్ సైడ్ నుంచి విక్ మనకి క్లియర్‌లీ ఒక సెల్లింగ్ ప్రెషర్ ఉన్నట్టు కనిపిస్తుంది ఇంకా గూడా. బట్ ఏదైతే మనకి లోస్ ఉన్నాయో అది బ్రేక్ కానంత వరకు మార్కెట్‌లో స్ట్రాంగ్‌లీ మనం బేరిష్ అవ్వలేము. ఓకే. నిఫ్టీ గానివ్వండి, సెన్సెక్స్ గానివ్వండి. అండ్ ఇక్కడ మనకి అప్ సైడ్ నుంచి స్ట్రాంగ్‌లీ సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తున్నట్టు కనిపిస్తుంది. సో, ఏదైతే మనకి క్యాండిల్ క్లోజ్ అయిందో డైలీ టైమ్ ఫ్రేమ్‌లో బట్ 23,800 స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్. అండ్ నిన్న గూడా అది చెప్పాను నేను. సో, ఈ పర్టిక్యులర్ పాయింట్ నుంచి బౌన్స్ వచ్చింది. అండ్ ఇప్పుడైతే ఈ సపోర్ట్ బ్రేక్ అవుతదో స్ట్రాంగ్‌లీ మార్కెట్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటది. పానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటది. సో, ఈ లెవెల్స్ కిందనే స్ట్రాంగ్‌లీ బేరిష్ అవ్వండి. ఈ మధ్యలో ఉంటే పొజిషన్ న్యూట్రల్‌లో ఏదైతే ఇంట్రాడే ట్రెండ్ ఉంటదో దాని ప్రకారం ప్లే చేయండి. అండ్ ఆల్గో లెవెల్స్ ఏదైతే ఉంటాయో దాని హెల్ప్ కూడా తీసుకోవచ్చు మీరు. ఓకే. సో, యాస్ ఆఫ్ నౌ ప్రైస్ వచ్చేసి స్టిల్ ఒక రేంజ్‌లో స్టక్ అయ్యి ఉంది. నిఫ్టీ గాని, సెన్సెక్స్ గాని. అండ్ నేను ఎక్స్‌పెక్ట్ చేస్తుంది ఏందంటే మార్కెట్ ఒకవేళ రేపు మార్కెట్ కనుక 24,000 అండ్ 24,100 పైన హోల్డ్ చేస్తే వ్యూ పాజిటివ్ పెట్టుకుందాం. అండ్ మార్కెట్ ఒకవేళ 23,900 బ్రేక్ చేసి ఈవెన్ 23,800 కిందకి కూడా వస్తుందనుకోండి. అట్‌లీస్ట్ 23,900 బ్రేక్ చేసినా సరే ఇక్కడ బేరిష్ వ్యూతోని ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే. బట్ క్వాంటిటీ తక్కువ అండ్ 23,800 బ్రేక్ చేస్తే స్ట్రాంగ్‌లీ మనం బేరిష్ సైడ్ ఎళ్ళొచ్చు నిఫ్టీలో. అండ్ సెన్సెక్స్‌కొస్తే ఇక్కడ నేను సెన్సెక్స్‌కి పెట్టుకుంటాను. సెన్సెక్స్ ఇక్కడ 77,000 కింద క్లోజ్ అయింది. అండ్ సెన్సెక్స్ ఇవాళ నేను ఎక్స్‌పెక్ట్ చేసింది ఏందంటే ఈ పర్టిక్యులర్ పాయింట్‌లో మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ రిజెక్షన్ చేస్తుంటే పుట్ సైడ్‌లో ప్లాన్ చేసాం. బట్ ఓవరాల్‌గా మార్కెట్ సైడ్‌వేస్ ఉండి లాస్ ఇచ్చింది. బట్ ప్రైస్ వచ్చేసి ఎండ్ ఆఫ్ ది డే మార్కెట్ ఏదైతే మొత్తం ప్రీమియమ్స్ డికే అయిన తర్వాత మార్కెట్‌లో డౌన్ సైడ్ మూవ్ వచ్చింది. బట్ ఇక్కడ నుంచి కంటిన్యూషన్ అవ్వలేదు. రేపు మార్కెట్ కనుక సెన్సెక్స్ ఈ లోస్ బ్రేక్ చేసిందనుకోండి, ఏదైతే సపోర్ట్ ఉందో ఇవాళటిది, ఆ సపోర్ట్ బ్రేక్ చేస్తే డౌన్ సైడ్ రావచ్చు. దగ్గరలో ఇంకో సపోర్ట్ కూడా ఉంది కాబట్టి తక్కువ క్వాంటిటీస్‌తో ప్లాన్ చేయండి. అండ్ ఒకవేళ 76,250 టు 76,200 కనుక బ్రేక్ చేస్తే అప్పుడు ఫర్దర్‌గా డౌన్ సైడ్ పానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటది. అండ్ అప్ సైడ్‌కి వ్యూ ఎప్పుడు పెట్టుకోవచ్చు అంటే అట్‌లీస్ట్ ఇక్కడ మార్కెట్ వచ్చేసి 77,300 లెవెల్ అండ్ 77,500 లెవెల్. ఈ 2 లెవెల్స్ పైన ప్రైస్ కనుక స్ట్రాంగ్‌లీ బ్రేక్ చేస్తే అప్ సైడ్‌కి కంటిన్యూషన్ అవుతది. బట్ ముందుగాలనే మనం ప్లాన్ చేయాలన్నా కూడా అట్‌లీస్ట్ 77,300 పైన మార్కెట్ ఉంటే అప్పుడు మనం బుల్లిష్ సైడ్‌లో ప్లాన్ చేయొచ్చు సిఈ సైడ్‌లో. ఎందుకంటే ఇక్కడ ఏదైతే జోన్ ఉందో సైడ్‌వేస్ జోన్ పైన మార్కెట్ ఉంటది బ్రేక్‌ఔట్ అయినట్టు. సో, ఈ రేంజ్ బ్రేక్‌ఔట్‌లో కూడా మనకి అట్‌లీస్ట్ 77,300 పైన ఉంటే బుల్లిష్ సైడ్ ప్లాన్ చేయొచ్చు సెన్సెక్స్‌లో. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో, బ్యాంక్ నిఫ్టీ పెడతాను. సో, ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ 500 పాయింట్స్ పాజిటివ్‌లో క్లోజ్ చేసింది. బట్ ఓవరాల్‌గా ఇంట్రాడేలో మనం చూసామనుకోండి, జస్ట్ ఒక సింగిల్ క్యాండిల్ ఇక్కడ మార్కెట్‌లో ఫస్ట్ క్యాండిల్ మొమెంటమ్ వచ్చింది. తర్వాత కంప్లీట్‌లీ మార్కెట్ సైడ్‌వేస్ అయిపోయింది. అండ్ ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే ఈ పర్టిక్యులర్ ఏరియా స్ట్రాంగ్ సపోర్ట్‌లకి యాక్ట్ చేస్తుంది యాస్ ఆఫ్ నౌ. దాని కింద ఇక్కడ ఒక సపోర్ట్ లెవెల్ అండ్ అప్ సైడ్‌లో ఈ పర్టిక్యులర్ ఏరియా రెసిస్టెన్స్. సో, మార్కెట్ ఈ పర్టిక్యులర్ రేంజ్‌లో సైడ్‌వేస్ ఉంది. యాస్ ఆఫ్ నౌ మార్కెట్ సైడ్‌వేస్‌లో ఉంది. అండ్ అట్‌లీస్ట్ 77,400-450 లెవెల్ పైన బ్రేక్‌ఔట్ అయితే షార్ట్‌గా అంటే కొంచెం చిన్నగా మీరు క్వాంటిటీ తక్కువ పెట్టి సి సైడ్‌లో ట్రై చేయొచ్చు. ఎక్కడి వరకు ప్రైస్ ఎళ్ళొచ్చు 58,000 అండ్ 57,800 వరకు టార్గెటెడ్ పాయింట్స్ ఉంటది. బట్ కాకపోతే క్వాంటిటీ కొంచెం తక్కువ పెట్టి ట్రేడ్ చేయండి. బికాజ్ ఈ పర్టిక్యులర్ హైస్ బ్రేక్ కానంత వరకు ఈ పర్టిక్యులర్ హైస్ బ్రేక్ అవుతే షార్ట్ కవరింగ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. సో, ఈ లెవెల్స్ పైన సి సైడ్‌లో ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. అండ్ స్ట్రాంగ్‌లీ బేరిష్ అవ్వాలంటే అట్‌లీస్ట్ ఈ లెవెల్ కింద బ్రేక్ అవ్వాలి. అట్‌లీస్ట్ 56,900 కింద బ్రేక్ డౌన్ అయితే అప్పుడు మనం బేరిష్ సైడ్ ఆలోచించొచ్చు. యాస్ ఆఫ్ నౌ కొంచెం స్లైట్‌లీ పాజిటివ్ హోల్డ్ అయితే చేస్తుంది బ్యాంక్ నిఫ్టీ గాని, నిఫ్టీ గాని. బట్ ఏదైతే సపోర్ట్స్ ఉన్నాయో ఆ సపోర్ట్స్ బ్రేక్ అవుతేనే స్ట్రాంగ్‌లీ బేరిష్ అవ్వండి. ఓకే. క్లియర్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. దాని తర్వాత క్రిప్టో అనాలిసిస్ చేద్దాం. యాస్ ఆఫ్ నౌ ఆప్షన్ చైన్ డేటా మనం చూసామనుకోండి, కాల్ సైడ్ మనకి రెసిస్టెన్స్ చూసుకుంటాం. సో, 24,000 లెవెల్ దగ్గర 1,23,000 ఉంది. యాస్ ఆఫ్ నౌ 24,000 లెవెల్ మంచిగా మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కనిపిస్తుంది ఎక్కువగా. అండ్ 24,000 పుట్ సైడ్‌లో మనం చూసామనుకోండి 95,000 ఉంది. కొంచెం స్లైట్‌లీ మనకి ఎక్కువగా ఇక్కడనే ఉంది. 24,000 లెవెల్ దగ్గర కాల్ సైడ్ ఎక్కువగా రెసిస్టెన్స్ ఉంది. అండ్ 24,200 లెవెల్ దగ్గర అండ్ అదే విధంగా 24,300 లెవెల్ దగ్గర అండ్ డౌన్ సైడ్ 23,800 లెవెల్ సపోర్ట్ లెవెల్ అండ్ దాని కింద 23,700 లెవెల్ సపోర్ట్‌లకి యాక్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రిప్టోకి వద్దాం. సో, ఇక్కడ క్రిప్టో పెట్టుకుందాం. క్రిప్టో పెట్టుకునే ముందు గ్లోబల్ మార్కెట్స్ కూడా చూసుకుందాం ఒకసారి. అండ్ గ్లోబల్ మార్కెట్స్ యాస్ ఆఫ్ నౌ డౌ జోన్స్ పాజిటివ్ ఉంది. నాస్డాక్ పాజిటివ్ ఉంది. యూరోపియన్ మార్కెట్స్ పాజిటివ్ ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 51 పాయింట్స్ పాజిటివ్ ఉంది. అండ్ ఏషియన్ మార్కెట్స్‌లో నిక్కీ పాజిటివ్ ఉంది. హ్యాన్సెంగ్ నెగెటివ్ ఉంది. ఓకే. అండ్ ఇక్కడ మనం క్రిప్టోకి వచ్చేద్దాం. క్రిప్టోకి వచ్చేస్తే బిట్‌కాయిన్ పెట్టుకుందాం. ఇక్కడ బిట్‌కాయిన్‌లో
యాజ్ ఆఫ్ నో బిట్‌కాయిన్‌లో అదొక ట్రేడ్ రన్ అవుతుంది. అది చిన్న టైమ్ ఫ్రేమ్‌లో 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ ఏదైతే స్ట్రాటజీ ఉంటదో, ఆ స్ట్రాటజీ బేసిస్ పైన ట్రేడ్ ప్లాన్ చేసాం. సో, అది స్టిల్ రన్నింగ్‌లో ఉంది. ఇక్కడ నేను చూపిస్తాను. సో, ఇక్కడ ఒక సిగ్నల్ వచ్చింది. బై సిగ్నల్ వచ్చింది. దాని తర్వాత ఇక్కడ నుంచి ప్రైస్ అనేది సిగ్నల్ వచ్చిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఆల్ అప్ సైడ్‌కి 600 పాయింట్స్ మూవ్ అయింది. అండ్ ఇప్పుడు స్టిల్ ఇది రన్నింగ్‌లో ఉంది. ఓకే. సో, యాజ్ ఆఫ్ నో 63,000 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ బిట్‌కాయిన్‌లో యాజ్ ఆఫ్ నో దాని లెవెల్ పైన ఉంది. అండ్ ఇక్కడ నేను హయ్యర్ టైమ్ ఫ్రేమ్ తీసుకెళ్తాను. సో దట్ ఇంకా క్లియర్లీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ నేను 75 మినిట్స్ కానీ 90 మినిట్స్ కానీ చార్ట్ పెట్టుకుందాం. సో ఇక్కడ 90 మినిట్స్ చార్ట్ పెట్టాను. సో 90 మినిట్స్ చార్ట్లో మనకి ఏం కనిపిస్తుంది, ప్రైస్ చాలా రోజులు అంటే ఆల్మోస్ట్ థర్డ్ జూలై 4th జూలై నుంచి ప్రైస్ ఇక్కడిక్కడనే ట్రేడ్ అవుతుంది. నియర్లీ 63,000 లెవెల్ దగ్గరనే ట్రేడ్ అవుతుంది. మల్టిపుల్ టైమ్స్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది బయర్స్కి సెల్లర్స్కి. సైడ్ వేస్ జోన్లో స్టక్ అయి ఉంది. ఓకే. సో 63,000 ఒక ఇంపార్టెంట్ ఏరియా లేక యాక్ట్ చేస్తుంది బిట్‌కాయిన్‌లో. సో 63,000 లెవెల్ పైన మార్కెట్ ఉంటే పాజిటివ్‌గా ఉంటది. మార్కెట్ ఒకవేళ 63,000 లెవెల్ ఆర్ 62,300 కింద ఉంటే బేరిష్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ యాజ్ ఆఫ్ నౌ ఏదైతే మేము స్ట్రాటజీ ఫాలో అవుతాం, ఆ స్ట్రాటజీ ప్రకారం అయితే బై సిగ్నల్ వచ్చింది. సో ఆ స్ట్రాటజీ ప్రకారం అయితే ట్రేడ్ అనేది ప్లాన్ చేసాం. ఆల్మోస్ట్ 500-600 పాయింట్స్ అప్‌లో ఉంది. సో స్టిల్ ఇంకా కూడా అప్‌సైడ్ పాసిబిలిటీస్ అయితే కనిపిస్తున్నాయి. బట్ దగ్గరలో రెసిస్టెన్స్ కూడా ఉన్నాయి. 63,500 రెసిస్టెన్స్ ఉంది. 64,000 రెసిస్టెన్స్ ఉంది. అదే డౌన్ సైడ్‌లో మనం చూసుకున్నట్టయితే 62,500 అండ్ 62 ఈ మల్టిపుల్ రెసిస్టెన్సెస్ అండ్ మల్టిపుల్ సపోర్ట్స్ మధ్యలో ఒక ప్రైస్ అనేది టైట్ రేంజ్‌లో ఉంది. సో తక్కువగా క్వాంటిటీస్ ప్లాన్ చేసాం. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ ఒకవేళ ఎస్ఎల్ అంటైనా సరే దీన్ని చూసి ఏదైతే మన ప్రైస్ యాక్షన్ ఆ పర్టికులర్ టైంకి ప్రైస్ యాక్షన్ కనుక నెగిటివ్‌కి టర్న్ అయితే అప్పుడు మనం ఫ్లిప్ అనేది చేసుకోవచ్చు. బట్ మీరు కూడా ట్రేడ్ చేయాలి మా కమ్యూనిటీతోనంటే నేను చెప్తాను, దాన్ని ఫాలో అండి. యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ ట్రేడ్ చేసుకోవచ్చు అంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్‌లో ట్రేడ్ చేసుకోవచ్చు. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వచ్చేసి ఎఫ్ఐ రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. అండ్ ఇక్కడ మీరు బిట్‌కాయిన్ చేయొచ్చు, ఇథీరియం చేయొచ్చు, గోల్డ్ చేయొచ్చు, సిల్వర్ కూడా చేయొచ్చు. అండ్ యూఎస్‌కి సంబంధించిన స్టాక్స్ కూడా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ ఏదైతే లింక్ ఉందో ఆ కింద లింక్ ఉందో ఆ లింక్‌ని వెళ్ళి ఎక్స్‌ప్లోర్ చేయండి. నచ్చితే మా రిఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవైసీ కంప్లీట్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి, శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేస్తే నేను వెరిఫై చేసి మీకు క్రిప్టో ప్రీమియం ఛానల్ యాక్సెస్, దాంతోపాటు క్రిప్టో స్కాల్పర్ ఈ 2 ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అండి ఆల్గో లెవెల్స్ కోసం. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్‌తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై.